హాయ్ అందరికీ, హ్యాపీ సండే. మరి సండే కదా, ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఉండాలి కదా. ఈ మధ్య అస్సలు బయట ఫుడ్ ప్రిఫర్ చేయట్లేదండి. దాదాపు ఇంట్లోనే చేసే ప్రయత్నం చేస్తున్నా. ఒక స్వీట్ ఒక హాట్ ఇవాళ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయింది. మీకు అందరికి తెలుసు కదా, నేను చాలా బాగా స్వీట్స్ చేస్తాను. నన్ను నేనే అప్రిషియేట్ ఏం చేసుకోవట్లేదు, మీ అందరికి తెలుసు ఆ విషయము. ఏం చేస్తుందో చెప్పుకొని చూద్దాం. ఎస్, డబల్ కమీటా అలసందల వడలు. మన బొబ్బర్లు అంటాం కదా మన తెలంగాణ సైడ్. ఒకసారి బొబ్బర్లు చేశాను, వడలు చేస్తే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువైపోయి సరిగా రాలేదు. సెకండ్ టైం ఈసారి యూట్యూబ్లో చూసి సరే చేసేద్దాం, ఎందుకు రాదు, ట్రై చేస్తే ఏదైనా పాసిబులే కదా, అందుకోసం అని చెప్పి చూపించమంటారా. ఎస్, డబల్ కమీటా చేస్తున్నా. ఇంతకుముందు పూరీలాగా నెయ్యి వేసి గోలిచ్చేదాన్ని బ్రెడ్ని, బట్ ఇప్పుడు అట్లా చేయట్లేదు. మరీ నెయ్యి కంటెంట్ ఎక్కువ ఉండొద్దని చెప్పేసి కొంచెం నెయ్యి వేసేసి ఇట్లా రోస్ట్గా గోలిచ్చేసేస్తున్నా. కొంచెం తక్కువ క్వాంటిటీ వస్తుంది, కొంచెం హెల్త్ కూడా మంచిది, మరీ ఎక్కువ బాగుండదు అనేసి. నెక్స్ట్ అలసందల వడలు నానబెట్టుకున్న మార్నింగ్. ఇప్పుడు దీన్ని గ్రైండర్ చేసి ఈ రెండు ఐటమ్స్ని మీకు చూపిస్తాను. నేను ఏదో ఒక వీడియోతో మీ ముందుకు నేను రావాలి కదా. జయంతి అందరి ఇళ్లలో ఎస్ గుర్తుండిపోవాలి కాబట్టి ఏదో ఒక వీడియోని పెట్టాలి, ఓకేనా. ఇవన్నీ చేసేసి మీకు వేడివేడిగా చూపిస్తాను. ఓకే, పాకం రెడీ అయిపోయింది. ఒక్కొక్క పీస్ వేసేసుకొని దాంట్లో కలిపేసుకుందాము. చాలామంది వీటిని కట్ చేసి గోలిస్తారు, నేను అట్లనే గోలిచ్చిన ఓపిక లేక. ఇందులో పాలు పోసుకుంటారు చాలామంది. ఇందులో మంచిగా చక్కగా జీడిపప్పు, కావలసిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని తినేద్దాం. ఓకే, డబల్ కమీటా రెడీ అయిపోయింది. చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసిన తినేయడమే ఆలస్యం. మరి దీంతో పాటు హాట్గా కావాలి కదా, ఇంకెందుకు ఆలస్యం. అలసందలు చక్కగా వడగట్టుకొని దీన్ని ప్రిపేర్ చేసుకుంటాను, ఓకేనా. పూర్తిగా డ్రై అయిపోవాలండి, ఒక్క చుక్క వాటర్ కూడా ఉండకూడదు. నాకు అనుభవం, వాటర్తోని చేస్తే అసలు రాలేదు, వేస్ట్ అయిపోయింది ఫస్ట్ టైము. ఈసారి ఎట్లా నన్న కుదరాలి అని చెప్పేసి చాలా సంకల్పం కల్పించుకొని చేస్తున్నా. చక్కగా పిండి రుబ్బడం అయిపోయింది. బొబ్బర్లు రుబ్బేసిన దీంట్లో పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, కొంచెం పసుపు. జీలకర్ర అయితే నేను వాడినంత ఎవ్వరు వాడరండి, అంత జీలకర్ర వేస్తా. ఇవన్నీ ఇందులో మిక్స్ చేసేసి చక్కగా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కగానే వేడిగా చేసుకొని తినడమే. నూనె కాగుతుంది, వేసేద్దాము. చాలా స్లోగా. చూడడానికి అయితే బాగుంది, టేస్ట్ ఎలా ఉంటుందో తిన్న తర్వాత చూద్దాం. వావ్, ప్రజెంటేషన్ బాగా అనిపిస్తుంది మంచిగా, అంటే రౌండ్గా రావడం, దాంట్లో వేయడం. ఈసారి మాత్రం చాలా గట్టిగా వచ్చింది పిండి, చాలా కేర్గా రుబ్బిన. అరకిలో పిండినే ఎంత అవుతుందో, అంటే అరకిలో బొబ్బర్లు రుబ్బిన. ఎన్నైతే అని చేయడమే, ఎందుకంటే పంచడానికి మాకు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. నేను ఒక్కదాన్ని ఏది తినను, కంపల్సరీగా నలుగురు పెట్టిన తర్వాతనే తింటా. చూద్దాం
ఎంతమందికి ప్రాప్తం ఉన్నాయి చూద్దాం. సరే లండన్లో ఉంటే మా రాధాకైతే పంపలేను, కానీ రాధా నీకు నో, ఎప్పుడైనా లండన్ నుంచి వచ్చినప్పుడు చేసి పెడతా నీకు, ఓకేనా? ఇవన్నీ చేసేసుకొని ఫైనల్ టచ్ నీకు మళ్ళీ ఒకసారి వీడియో చూపిస్తాను. కంప్లీట్ అయిపోయినాయి అలసందల వడలు, డబల్ కమిటా కంప్లీట్ అయిపోయినాయి. తిని చూద్దాం ఎట్లా ఉన్నాయి ఏందనేది, కొంచెం టేస్ట్ చూస్తా నేను. సూపర్ అండి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. డిఫరెంట్. ఎప్పుడు మన పెసరపప్పు గారెలు, మినపప్పుతో వడలు ఇలా చేసుకుంటాం కదా, అలా కూడా కొంచెం అప్పుడప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఇది చేసుకొని తినండి, చాలా బాగుంది. జయంతి మేడం నాట్ బ్యాడ్ కదా. డబల్ కమిటా సూపర్ అండి, ఎంత బాగుందంటే. ఆహా, ఇంకా మిల్క్ బ్రెడ్ కదా, చాలా బాగుంది. చాలామంది మిల్క్ బ్రెడ్ వేయరు, వేరే నార్మల్ బ్రెడ్ వేస్తారు. తీసుకొని తినండి, బాగా చాలా టేస్ట్ ఉన్నాయి. ఫస్ట్ చేంజ్ అప్పుడప్పుడు చక్కగా వీడియో చూసి మీరు కూడా అలసందల వడలు చేసుకొని తినండి. ఎస్, పార్సల్ అవుతున్నాయి. ఈ డబల్ కమిటా నేను ఎవరి కోసం చేసిన ఈరోజు అంటే మా బియ్యకుడి కోసం చేసిన అన్నయ్య గారికి. ఇవాళ అన్నయ్య గారిది బర్త్డే. వెరీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. మీకోసం నేను చేసుకొని వస్తున్నా. నా చేతులతో అంటే నా మ్యారేజ్ 40 years అవుతుంది. చాలా మంది బంధువులకి ఇదే కిచెన్లో ఇట్లా నిల్చొని ఎన్ని ఐటమ్స్ చేసి పెట్టిన, ఎన్నో రకాల గెట్ టుగెదర్స్ అయినాయి. మరి నిజమైన బంధువులకు చేసుకోవాలి కదా, మరి నా నిజమైన బంధువులకి, ఆప్తులకి, నా వాళ్ళకి నేను ఈరోజు చేసుకొని వెళ్తున్నా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నయ్య గారు, మీకోసమే. ఓకేనా? బాయ్ బాయ్ ఎవ్రీవన్.